సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. సుమారు 138 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 80 కోట్లతో ఆందోళ్ నుంచి చిలప్చేడ్ మండలం అజ్జమర్రి వరకు బీటీ రోడ్డు, 20 కోట్లతో సంగుపేట నుంచి అన్నసాగర్ వరకు 4 లైన్ల రోడ్డు డివైడర్ నిర్మాణం, 6 కోట్లతో ఆందోళ్లో మున్సిపల్ భవన నిర్మాణం, ఆందోళ్ జోగిపేట మున్సిపల్ పరిధిలో 21 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, 2.13 కోట్లతో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. మన శివారు ఎక్కడ ఉన్నది? సంగుపేట చౌరస్తా దాకా మన శివారు ఉన్నది. సంగుపేట చౌరస్తా నుంచి జోగిపేట అన్నసాగర్ వరకు డబుల్ రోడ్ వేసి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టాలి. ఇంకేమి చేయాలి అంటే ఇంకేమి చేయాలంటే నాకు పోయినసారి విద్యాశాఖ ఉంది, ఈసారి వైద్య శాఖ వచ్చి వైద్య శాఖ అన్నప్పుడు మళ్ళీ వైద్య శాఖ రావాలి కదా. అందరూ జోగిపేటకు రావాలా లేదా? రావాలంటే మళ్ళీ ఇప్పుడు మనకి నర్సింగ్ కాలేజ్ రాబోతుంది అందోళ గుట్టకు. 150 పడకల ఆసుపత్రి రాబోతుంది అందోళ గుట్టకు. అంటే అందోళు, జోగిపేటు కళాశాలలు, పాఠశాలలు, నర్సింగ్ కాలేజీలు, ఓ వంతెన, ఇవన్నీ కలిసి ఏమవుతుంది?